సువార్త అని పిలువబడే యేసు మన కోసం చేసిన శుభవార్తను అర్థం చేసుకోవడానికి మనం మొదట్నుంచి ప్రారంభించాలి. ఒకే ఒక నిజమైన దేవుడు భూమిని, నక్షత్రాలను మరియు అందులోని సమస్తమును సృష్టించినప్పుడు ఆయన మొదటిగా మానవులను సృష్టించి వారు శాశ్వతంగా కలిసి జీవించగలిగే అందమైన తోటలో వారిని ఉంచాడు. వారు దేవునితో సన్నిహిత స్నేహితులుగా ఉండేవారు మరియు దేవుడు వారిని తోటలోని అన్ని వృక్షఫలములను తిననిచ్చాడు, నిషేధించబడిన ఒక్క వృక్షఫలములను తప్ప. దేవుడు వారిని ఒక వృక్షఫలములను తినవద్దని చెప్పాడు, ఎందుకంటే తద్వారా మరణం మరియు బాధ వారి పరిపూర్ణ జీవితంలోకి ప్రవేశిస్తాయి. కాని వారు వినలేదు. వారు ఆ వృక్షఫలములను తిన్నారు మరియు వారి అవిధేయత కారణంగా ప్రజలు దేవునికి దగ్గరగా ఉండలేకపోయారు. ఇప్పుడు మరణం, బాధ మరియు ఎడబాటు అనేది మనం చెల్లించాల్సిన మూల్యం. ఎందుకంటే మనమందరం ఏదో ఒక విధంగా దేవునికి అవిధేయత చూపాము. అయినప్పటికీ దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన పరిపూర్ణమైన కుమారుడైన యేసును మన నిమిత్తం పంపాడు. మన అవిధేయతకు నిమిత్తం శిక్షను అనుభవించడానికి చెక్క శిలువపై మేకులతో కొట్టబడి మరణించడానికి ఆయన సిద్ధపడ్డారు. మన దుష్ట చర్యల కోసం శిక్షను అనుభవించడం ద్వారా యేసు మన దుష్ట చర్యలను జయించాడు. అప్పుడు 3 రోజులు మృతుడుగా ఉన్న తర్వాత అతను తిరిగి జీవించాడు మరియు అతను తిరిగి వచ్చాక మరణాన్ని శాశ్వతంగా జయించాడు మరియు ఇప్పుడు మరియు ఎప్పటికీ దేవునితో జీవించే అవకాశాన్ని మనకిచ్చాడు. దేవుని అద్భుతమైన కృప ద్వారా యేసు మనం మరోసారి దేవునితో స్నేహం చేయడం మరియు మన చెడు కోరికల నుండి స్వేచ్ఛగా జీవించడం సాధ్యం చేశాడు. యేసు మన కోసం మరణించాడని నమ్మడమే దీనికి ఏకైక మార్గం. అతని క్షమాపణను అంగీకరించి మరియు ఆయన మనకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించాడని గుర్తించడం. అప్పుడు ఆయనతో ఎప్పటికీ స్వచ్ఛమైన ఆనందంతో నిండిన జీవితాన్ని గడపడానికి ఆయన మనకు బలాన్నిస్తాడు. ఈ అంశాన్ని గుర్తించుకోవడానికి ఉపయోగకరమైన మార్గం రక్షణ కావ్యం అనే సాధారణ చిన్న పాట. ఈ క్రింద వీడియోలలో మనం ఈ శుభవార్త ఎందుకు ముఖ్యమైనదో మరియు అది మీకు నాకు ఏమి అర్థం ఇస్తుందో చూద్దాం. యేసు నీవు సిలువపై మరణించి తిరిగి లేచితివి నన్ను రక్షింప. క్షమించుము ఇప్పుడే నా పాపమంతా. రండి నా రక్షకునిగా, ప్రభువుగా, స్నేహితునిగా. నా జీవితాన్ని మార్చి నూతన పరచు. సహాయం చేయి ప్రభు, నీ కోసమే జీవింప. నా జీవితాన్ని మార్చి నూతన పరచు. సహాయం చేయి ప్రభు, నీ కోసమే